తరాలెన్ని మారినా తెలుగు పాటకు మాస్టారు ఘంటసాల. రంగస్థల బాణీలు తెలుగు సినిమా పాటల్ని పద్యాల్ని శాసిస్తున్న దశలో ఆయన నేపథ్య గాయకుడిగా అడుగుపెట్టారు. రసభావాలను రాగ తాళాలను లాలిత్యంతో సమన్వయం చేస్తూ గళం విప్పారు. శాస్త్రీయ సంగీతాన్ని ఆలంబనగా చేసుకుంటూనే దేశీ కళారూపాల్ని అక్కున చేర్చుకొని సినిమా పాటను వినూత్నమైన పోకడతో జనానికి చేరువ చేశారు. ఆయన కృషి ఫలితంగా 1945 నుంచి 1974 వరకు సుమారు 3 దశాబ్దాల తెలుగు పాట తన పేరుని ఘంటసాలగా మార్చుకుంది. ఆయన ప్రభావం కొన్ని తరాల గాయకుల మీద బలమైన ముద్రను వేసింది. ఈ లోకానికి వీడ్కోలు పలికినప్పుడు ఘంటసాలకి కేవలం 52 ఏళ్ళు. ఆయన గంధర్వ లోకానికి శాశ్వతంగా తరలిపోయి 50 ఏళ్ళయింది. తెలుగు సినిమా పాటపై ఏనాటికి చెదరనివి ఘంటసాల ఆనవాళ్ళు. గుడివాడకు చెరువులోని చౌటుపల్లి 1922 డిసెంబర్ 4 తారంగ గానంలో పేరు మోసిన కుటుంబంలో జన్మించిన ఘంటసాలకి రాగ తాళాలు తోబుట్టువులయ్యాయి. ఆయన బాల్యం వాటితోనే మొదలై తండ్రి వీపు మీద మృదంగాన్ని పలకరిస్తూ వారి భుజం మీద ప్రయాణించింది. భజన కీర్తనలలో ఆయన లయ విన్యాసాలకు అనుగుణంగా ముచ్చటైన అడుగులు వేస్తూ భళా అనిపించుకొని బాలభరతుడని ప్రశంసలు అందుకున్నారు. కౌమార దశలో స్త్రీ పాత్రలు వేస్తూ నాటకాల్లో అద్భుతంగా పాటలు పద్యాలు పాడేవారు ఘంటసాల. ఆ నేపథ్యంలోనే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవాలన్న తపన ఘంటసాలలో మొదలైంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఉంగరాన్ని అమ్మేసి విజయనగరం చేరుకున్నారాయన. నీడ కోసం కూడు కోసం నిత్యం సమస్యలను ఎదుర్కొంటూనే పట్రాయని సీతారామశాస్త్రి లాంటి పండితుల వద్ద సాధన చేశారు. సరస్వతి అనుగ్రహించింది, కానీ లక్ష్మీ కటాక్షం మొహం చాటేసింది. ఆలోగా 1942 క్విట్ ఇండియా ఉద్యమం పిలిచింది, జైలు శిక్ష వేసింది. బయటకు వచ్చాక 1944లో సావిత్రితో 3 ముళ్ల బంధం ఘంటసాల జీవితాన్ని మలుపు తిప్పింది. తమ అత్తవారి ఊరు పెదపులిపర్రుకు చెందిన సుప్రసిద్ధ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యుల సలహా ఘంటసాలకి చెన్నపట్నం వైపు తోవ చూపించింది. సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని, తెర మీద ఒకరు కనిపిస్తే వెనక ఇంకొకరు పాడతారని అప్పటి వరకు తెలియని ఘంటసాల ఒంటరిగా రైలెక్కారు. విద్యార్థి దశలో విజయనగరం పరిస్థితులే చెన్నపట్నంలోనూ పలకరించాయి. పానగల్ పార్కులో సిమెంట్ బెంచీల మీద నిద్రపోవడం, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, సినిమా కంపెనీలకు గ్రామఫోన్ కంపెనీలకు తిరుగుతూ వెళ్ళిన ప్రతి చోట గొంతెత్తి పాడేవారాయన. ఆ ప్రయత్నంలో భాగంగా తన గొంతు మైక్ ఎంతమాత్రం పనికిరాదన్న దారుణమైన వ్యాఖ్యను సైతం ఆయన ఎదుర్కొన్నారు. అప్పుడు ఆకాశవాణి ఆదుకుంది. బాలాంత్రపు రజనీకాంతారావు రేడియో కార్యక్రమాల్లో అవకాశం ఇచ్చారు. అదే సమయంలో సీతారామ జననం చిత్రంలో ఏఎన్ఆర్కి హీరోగా తొలి అవకాశాన్ని కల్పించిన ప్రతిభ అధినేత ఘంటసాల బలరామయ్య అదే చిత్రంలో ఘంటసాలకు పని కల్పించారు. చిన్న చితగా వేషాలు వేయించి కోరస్లో పాడించారు. తన ప్రతిభా ప్రవర్తనతో ప్రతిభా సంస్థ తాలూకా ఆదరణ పొందిన ఘంటసాలకు నాగయ్య, బిఎన్ రెడ్డి లాంటి ప్రముఖుల ఆదరణ లభించింది. 1945లో విడుదలైన వాహిని వారి స్వర్గసీమలో భానుమతితో కలిసి ఓ నా రాజా పాటలో ఘంటసాల గొంతు వెండితెర వెనుక తొలిసారి వినిపించింది. అదేవిధంగా ఎల్వి ప్రసాద్ తొలి తెలుగు చిత్రం గృహప్రవేశంలోనూ సోలో గాయకుడిగా అవకాశం వరించింది. బాలరామయ్య బాలరాజు చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న రోజుల్లో చిత్ర కథానాయకుడు అక్కినేని పట్టుపడడంతో తెర మీద ఏఎన్ఆర్, తెర వెనుక ఘంటసాల కాంబినేషన్ మొదలై అద్భుతాలకు తెర తీసింది. అదేవిధంగా 1950లో విజయ సంస్థ తొలి చిత్రం షావుకారుతో శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ ఘంటసాల కలయిక సమున్నత శిఖరాలు తాకింది. తొలితరం 2 అగ్రనటులు మొదలుకొని ఎందరో హీరోలకు, హాస్య నటులకు, సహాయ పాత్రధారులకు సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో విభిన్నమైన పాటలతో ఘంటసాల మెప్పించడం అదో చరిత్ర.
ఘంటసాల తన జీవితకాలంలో సుమారు 100 చిత్రాలకు పైగా సంగీత సారథ్యం వహించారు. వాటిలో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలు ఉన్నాయి. షావుకారు, వినాయక చవితి, దీపావళి, లవకుశ, పాండవ వనవాసం, రహస్యం లాంటి చిత్రాలు సంగీత సమీక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. వీటిలో శాస్త్రీయ సంగీతంతో పాటు దేశీ సంప్రదాయానికి చెందిన స్వరాలను కూడా ఆయన జనరంజకంగా వినియోగించారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఆయనకు అవకాశం లభించిన తొలి చిత్రం లక్ష్మమ్మ. కానీ విడుదలైన మొదటి సినిమా ఏఎన్నార్ నటించిన కీలుగుర్రం. చివరి చిత్రం తులసి 1974లో ఆయన మరణాంతరం విడుదలైంది. ఘంటసాల పాడిన పద్యాలు, స్తోత్రాలు ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి. పాండవ వనవాసంలో దారుణ రాజ్య సంపద మదంబున, నత్తనశాలలో తిక్కన పద్యాలు, కాళహస్తి మహత్యంలో దోర్జటి కవి పద్యాలు, సీతారామ కళ్యాణంలో రావణ భుజంగ స్తోత్రం లాంటివి సామాన్య జనాల్లో బాగా ప్రసిద్ధి పొందాయి. భగవద్గీతను తెలుగునాట వాడవాడలా పాపులర్ చేసింది ఘంటసాలంటే అతిశయోక్తి కాదు. ఆయన కన్నా ముందు ఎందరో ప్రముఖ గాయకులు భగవద్గీత పాడినా అవేవి అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆయన తర్వాత చాలామంది గానం చేసినా అవి ప్రాచుర్యం పొందలేదు. హెచ్ఎంవి వారి కోసం ఘంటసాల తన జీవిత చరమాంకంలో పాడిన భగవద్గీత రికార్డులు తెలుగువారు కలకాలం దాచుకునే గొప్ప బహుమతి. ఆయన పరమపదించిన 3 నెలల తర్వాత భగవద్గీత రికార్డులు మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఘంటసాల కుమార్తె శ్యామల మాట్లాడుతూ, నాన్నని మేం మరిచిపోతే కదా ఆయన మమ్మల్ని వదిలి ఇన్నేళ్ళైందనే సంగతి గుర్తు రావడానికి. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో సజీవంగా ఉంటాయన్నారు ఆమె. నాన్న స్వాతంత్ర సమరయోధుడు కూడా, కానీ ఎప్పుడూ తన గురించి తాను చెప్పుకునేవారు కాదు. స్వాతంత్రోద్యమం సమయంలో నాన్న చేతపట్టి తిరిగిన ఖద్దరు జెండా నా దగ్గరే ఉంది. గుర్తుగా పెట్టుకుంటానమ్మా అని మా అబ్బాయి తీసుకున్నాడు. నాన్నకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రభుత్వం ఆ పురస్కారం ఇస్తే సంతోషం. ఇవ్వాలనే నియమం కూడా ఏదీ లేదు. నాన్నే లేరు. ఇక ఏ పురస్కారం ఇచ్చినా మేమేం చేసుకోవాలి? ఎవరికి చూపించి సంతోషపడాలి? నాన్నకి ఇప్పుడు ఏ పురస్కారం ఇచ్చినా దేవుడి పటం లేకుండా దీపాలని వెలిగించి కూర్చున్నట్టే ఉంటుందన్నారు ఆమె. దేశ రక్షణ నిధికి, సామాజిక ప్రయోజనం కోసం పాటలు కచేరీలు చేసి విరాళాలను అందించిన ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1971లో విదేశాల్లో సంగీత కచేరీలు చేసిన సందర్భంగా ఐక్యరాజ్య సమితి శాంతి పథకంతో గౌరవించింది. ఆయన పైన అనేక పుస్తకాలు వెలువడ్డాయి. తాను వీడ్కోలు తీసుకుని అర్ధ శతాబ్ది అవుతున్న అన్ని తరాల హృదయాల్లో ఘంటసాల శాశ్వతంగా నిలిచిపోయారు. ఘంటసాల పాటల పల్లవులతో ఆ అమర గాయకుడికి ఇదో వినమ్ర శ్రద్ధాంజలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.